సేఫ్టీ మీద ఎక్కువ లేదు సార్. తర్వాత ఆయిల్ లెవెల్స్. ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మర్లో. ఆయిల్ లెవెల్ తగ్గకుండా చూడాలి, ఎందుకంటే ఆయిల్ ఇన్సులేషన్ అండ్ కూలింగ్ కూడా. ట్రాన్స్ఫార్మర్ టెంపరేచర్ పెరిగితే ఇన్సులేషన్ వీక్ అవుతుంది, ఇన్సులేషన్ వీక్ అయితే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతుంది, అంటే లైఫ్ తగ్గిపోతుంది. కనుక ఆయిల్ లెవెల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. లీక్స్ ఉంటే వాటిని అరెస్ట్ చేసి టాప్అప్ చేయాలి. సో ఆయిల్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏబీ స్విచ్ లూజ్ కాంటాక్ట్స్ ఉండకుండా ఉండాలి. ఎనీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఏబీ స్విచ్ బ్లేడ్స్ కరెక్ట్గా ఆపరేట్ అవుతున్నాయో లేదో చూసుకొని ఎక్కడా లూజ్ కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇన్సులేటర్స్ అంటే బుషింగ్స్, ఇవి ఇన్సులేటర్స్ ఎక్కడైనా బ్రేక్ అయ్యి ఉంటే, పెట్టి కోట్ ఏదన్నా పోయి ఉంటే వెంటనే మార్చేయాలి ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ని పర్ఫెక్ట్గా టైమ్లీ రీప్లేస్ చేస్తుండాలి, అన్బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పాను కదా. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ ఉండవు. ఇక యాక్సిడెంట్స్ గురించి చూస్తే ప్రాపర్ లైన్ క్లియర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ లైన్ క్లియర్, ఏ ఫీడర్ మీద లైన్ క్లియర్ తీసుకున్నామో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అదే లైన్ మీద ఎక్కుతున్నామా ఎక్కిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. కరెక్ట్గా ఆ లైన్ మీద ఎక్కి సేఫ్టీ అప్లయన్సెస్ వాడి పర్ఫెక్ట్గా చేస్తే యాక్సిడెంట్ అనేది కాదు. వర్క్ చేసేటప్పుడు అన్నెసరీ టాక్స్ చెయ్యకూడదు, అంటే అన్నెసరీ డిస్కషన్స్ వేయకూడదు. సిన్సియర్గా ఏదైతే వర్క్ చేస్తున్నామో దాని మీదే ఆలోచించి చేయాలి. తర్వాత మనిషి పైన ఉన్నప్పుడు ఒక టూల్ ఏదన్నా కావాల్సి వస్తే, పైన పోల్ మీద ఉన్నప్పుడు కింద కటింగ్ బ్లేడ్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా కావాల్సి ఉంటే కింద ఒక మనిషి ఉంటాడు కాబట్టి అతను అడిగితే అతను పైకి ఇసరడం జనరల్గా జరుగుతుంది. అట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇసరకూడదు, ఎందుకంటే ఇసిరినప్పుడు ఇతని కాన్సన్ట్రేషన్ అంతా దాన్ని పట్టుకోవడం మీద ఉంటుంది, కానీ అతను సేఫ్గా ఉన్నాడా లేదా, అతని బెల్ట్ సరిగా ఉందా లేదా చూసుకోడు. కనుక ఇసరడం అనేది ఎప్పుడు చేయకూడదు. అతను ముందే జేబులో తాడు తీసేసుకొని వెళ్ళిపోయి ఎప్పుడైనా ఏదన్నా మెటీరియల్ కావాలంటే తాడు కిందకి దించితే కింద వాళ్ళు ఆ తాడుకి కట్టి ఏదైతే అతను అడిగాడో అది ఇస్తే అప్పుడు దాన్ని ఈజీగా తీసుకోగలుగుతాడు, సేఫ్గా ఉంటాడు. తర్వాత క్లియరెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకే పోల్ మీద 2 ఫీడర్స్ వెళ్తుంటే 2 ఫీడర్స్ మీద ఎల్సీ తీసుకోవాలి, ప్రాక్సిమిటీ ఎల్సీ. ఎందుకంటే ఒక ఫీడర్ మీద వర్క్ చేసేటప్పుడు కింద నుంచి చూస్తుంటే క్లియరెన్స్ బాగున్నట్టు కనిపిస్తుంది, కానీ పైకి ఎక్కిన తర్వాత వర్క్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ క్లియరెన్స్ గురించి మర్చిపోయి పక్కన లైన్ ఉన్నదా అనే విషయం మర్చిపోయి చెయ్యి కొంచెం ముందుకెళ్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కనుక ప్రాక్సిమిటీ ఎల్సీ అంటే 2వ లైన్ మీద కూడా ఎల్సీ తీసుకోవాలి. సో